పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. దేవుని స్వరమును గూర్చి భక్తుడు తన కీర్తనలలో ఎన్నో విషయాలను రాస్తూ, దేవుని స్వరము జలముల మీద వినబడుచున్నది అని, యెహోవా స్వరము బలమైనది అని, ఆయన స్వరము ప్రభావము గలది అని, ఆయన స్వరము అరణ్యమును కదిలించును అని దేవుని స్వరమును గూర్చి దావీదు గారు మాట్లాడుతున్నారు. దేవుని వాక్కు ద్వారా సర్వ సృష్టిలో అద్భుతాలు జరిగాయి. సృష్టి సౌందర్యంతో అలంకరింపబడింది. అదే దేవుని స్వరం మానవునిని కూడా దర్శిస్తుంది. నేటి దినము వరకు మనతో మాట్లాడుతూనే ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుని స్వరాన్ని ఎందరో భక్తులు విన్నారు. ఎందరో ప్రవక్తలు ఆయన స్వరాన్ని విని అద్భుతమైన పరిచర్యను కొనసాగించారు. నేడు మన కుటుంబాలలో దేవుని స్వరం వినబడుతూ ఉండగా ఆ దేవుని మాటను పట్టుకొని మన జీవితాలు ఆత్మీయ సౌందర్యంతో అలంకరింపబడాలి. దేవుని మాట ద్వారా సృష్టి ఆరంభమై మానవునికి నివాస స్థలముగా మార్చబడింది. దేవుని పిల్లలు ఆయన స్వరమును వినడమే కాదు, ఆయనను వెంబడించే వారిగా జీవించాలి. దేవుని వాక్కును విశ్వసిస్తూ ఆయన మార్గములో ముందుకు సాగిపోయే వారికి ఆయన నిత్య జీవం ఇచ్చు దేవునిగా వాగ్దానం చేస్తున్నారు. దేవుని మాటలు ఇహ పరమందు మనకు మేలు చేసేవిగా ఉంటాయి. లోకంలో అపవాది స్వరమును విన్న జీవితాలు నాశనంలోనికి నడిపించబడ్డాయి. నిత్య నరకాగ్నికి అపవాది మనల్ని నడిపిస్తాడు. దేవుని మాటలను మనం వింటూ ఉంటే దేవుడు మనల్ని నిత్య జీవము కొరకు సిద్ధపరుస్తారు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని మాటలు వినబడే సమయంలో వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుని మాటలు మన యొద్దకు వచ్చినప్పుడు వాటిని మనం త్రోసివేస్తున్నామా? నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడేట్టుగా మనం జీవించే జీవితాల కొరకు అనుదినము మనలో ఉన్న పొరపాట్లను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన యందు ఆసక్తి కలిగి ఉండాలని, వాక్యము ప్రార్థనేడల తీవ్రత కలిగి జీవించాలని అనుదిన ప్రార్థనలో మనము దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయన సహవాసానికి మనల్ని సిద్ధపరచగలరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో ప్రభు యొద్దకు వచ్చే ప్రతి కార్యంలో కూడా శక్తి పొందుకొని మనము జీవితంలో ముందుకు కొనసాగించబడడానికి దేవుడే మార్గాన్ని సరళం చేస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరుచునుగాక. ఆమేన్.